టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గ్రౌండ్లో తన ఆటతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలుస్తుంటారు. నటాషాతో విడాకుల తర్వాత ఆయన పలువురు ముద్దుగుమ్మలతో డేటింగ్ చేశారు. ప్రస్తుతం మహికా శర్మ అనే నటి మోడల్తో క్లోజ్గా ఉంటూ ఆమెను రెండో పెళ్లి చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి వివాహానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ పాండ్యా తన కెరీర్లో చాలామంది బ్యూటీలతో ప్రేమయాణాలు సాగించినట్లు అప్పట్లో మీడియా కోడై కూసింది. తొలుత కోల్కతాకు చెందిన లీషా శర్మతో డేటింగ్ చేశాడు. అనంతరం స్వీడిష్ నటి మోడల్ ఎల్లీ అవ్రామ్తో సన్నిహితంగా ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఈషా గుప్తా, ఉర్వశి రౌతేలతోనూ ప్రేమాయణం సాగించినట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే సెర్బియన్ నటి మోడల్ నటాషా స్టాంకోవిచ్తో సుదీర్ఘకాలం డేటింగ్ చేశాడు. ఆపై ఆమెను పెళ్లాడగా ఈ దంపతులకు అగస్త్య అనే కుమారుడు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట 2024 జూలైలో అనూహ్యంగా విడాకులు తీసుకొని విడిపోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. నటాషాతో విడాకుల తర్వాత జాస్మిన్ వాలియా అనే బ్రిటిష్ సింగర్తో కొన్నాళ్ళు సన్నిహితంగా మెలిగాడు. ప్రస్తుతం మహికా శర్మ అనే మోడల్ నటితో రిలేషన్ సాగిస్తున్నాడు. మైకా తన ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో హార్దిక్తో కలిసి ఉన్న ఫోటోలు పంచుకోవడంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు వినిపించాయి. తరచుగా వీరిద్దరూ పబ్లిక్ ఈవెంట్స్తో పాటు తనతో పాటు విదేశాలకు ఆమెను తీసుకెళ్తుండటంతో హార్దిక్ మహికాలు ప్రేమలో మునిగి తేలుతున్నారని హింట్ ఇచ్చినట్లయింది. ఈ ఏడాది ఐపీఎల్తో పాటు టీ20 ప్రపంచ కప్ సమయంలో టీమిండియా ఆడిన మ్యాచ్లలో మైకా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అయితే ఇటీవల హార్దిక్ పాండ్యా మైకా శర్మలు సీక్రెట్గా వివాహం చేసుకున్నారంటూ ఓ వార్త నెట్టింటా వైరల్ అయింది. ఓ ఫోటోలో మైకా నుదుట సింధూరంతో కనిపించగా అందులో పాండ్యాతో పాటు ఓ వృద్ధురాలు కూడా ఉన్నారు. అయితే దీనిపై పాండ్యా కానీ మహికా కానీ స్పందించలేదు. 2 రోజుల క్రితం మహికా శర్మతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హార్దిక్ పాండ్యా. శ్రీవారికి తలనీలాలు సమర్పించి గుండుతో ప్రత్యక్షమై షాక్ ఇచ్చాడు. త్వరలో మహికాను పెళ్లి చేసుకోనుండటంతో శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడానికే పాండ్యా తిరుమల వచ్చారంటూ నెట్టింట గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీంతో హార్దిక్ పాండ్యా మహికా శర్మల పెళ్లికి ముహూర్తం ఖరారైందంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వార్తల ప్రకారం పాండ్యా మహికాల వివాహం ఆగస్టు నెలాఖరులో బెంగళూరులోని ఓ లగ్జరీ రిసార్ట్లో జరిగే అవకాశం ఉందట. ఈ పెళ్లికి 2 కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, మిత్రులు హాజరు కానున్నారని సమాచారం. పెళ్లికి ముందు మెహందీ, సంగీత్, ఇతర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారట. అయితే వివాహ తేదీ, వేదికకు సంబంధించిన వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో అభిమానులు పాండ్యా మహికాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే నిజంగా వీరి వివాహం జరగనుందా లేక ఇది కూడా గాలి వార్త అన్నది త్వరలోనే తెలియనుంది.